హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను విశ్వాస్ సేన్ నటించిన ఫంకీ మూవీ ఎలాగుందో నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ రివ్యూ మీ అందరితో షేర్ చేసుకున్నాను. నా యొక్క రివ్యూస్గా నచ్చినట్లయితే ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫంకీ మూవీ నేనైతే అస్సలు ఎక్స్పెక్టేషన్ ఏమీ పెట్టుకోకుండా వెళ్ళని సినిమా ఏదో సో యావరేజ్గా ఉంటుందని అయితే థియేటర్కి వెళ్ళడం అయితే జరిగింది. కొద్దిగా డైరెక్టర్ మీద అయితే నాకైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, కానీ అంతకు మించి ట్రైలర్లో లేదని చెప్పేసి కామ్గా వెళ్ళడం అయితే జరిగింది. నేనైతే సినిమా చూసిన తర్వాత అందులో పెద్ద పెద్ద హై మూమెంట్స్ లేవు, లో మూమెంట్స్ లేవు. సింపుల్గా కామ్గా సినిమా అయితే అలా 2 గంటలు అలా నడిచిపోయిందనమాట. సినిమాలో ఏదో తెలియని మ్యాజిక్ అయితే ఉండడం అయితే జరిగింది. నాకైతే ఆ విధంగా అనిపించింది. ఎక్కడా లో లేదు, ఎక్కడా హై లేదు, ఎక్కడ బీభత్సమైన కామెడీ లేదు, అలాగని అంత బోరింగ్గా లేదు. చూసిన సినిమాల్లాగా ప్రతి సినిమాలాగా రొటీన్గానే ఉంది, కానీ ఏదో తెలియని మ్యాజిక్. డైలాగ్స్ కూడా రొటీన్గానే ఉన్నాయి, కానీ ఏదో కొద్దిగా డిఫరెంట్ ఫీలింగ్ అయితే నాకైతే అనిపించడం అయితే జరిగిందనమాట. సినిమాలో మెయిన్ స్టోరీ ఏంటంటే, హీరో డైరెక్టర్గా ఒక మూవీ చేసి ఆ నిర్మాత కూతురితో ఎలా లవ్లో పడ్డాడు, అలాగే సినిమాని ఏ విధంగా కంప్లీట్ చేశాడు అనేది చిన్న స్టోరీ అనమాట. సేమ్ నార్మల్ లైఫ్లో సినిమా షూటింగ్స్ అయితే ఎలా ఉంటుంది, సేమ్ ఒక ఇంట్లో కామన్ ఆడియన్స్ ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగానే సింపుల్గా తీసుకెళ్ళిపోయాడు అనమాట సినిమా స్టోరీని అంతటిని కూడా. అక్కడక్కడ మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి, అక్కడక్కడ మంచి ఎమోషన్స్ ఉన్నాయి, అక్కడక్కడ కామెడీ సీన్స్ కూడా బాగా పండించడం అనేది జరిగింది. ఏది ఎక్కువ లేదు, తక్కువ లేదు. సినిమా అంతా చూసినట్టే ఏదో ఫ్లోలో ఉండడం అయితే జరిగింది, కానీ సినిమా అయితే ఎంగేజింగ్ చేయడం జరిగింది, గ్రిప్పింగ్గా ఉండడం అయితే జరిగింది. మెయిన్గా నాకైతే విశ్వక్ సేన్ యాక్టింగ్ వల్ల సినిమా కొద్దిగా ప్లస్ అయిందేమో అనిపించింది. ఆయన ఒక డిఫరెంట్ రోల్ నటించడం అయితే జరిగింది. సినిమాని ఒక ఫ్లోలో ఒక స్వాగ్లో తీసుకెళ్ళాడు అనమాట. నేనైతే ఎక్స్పెక్టేషన్స్ అసలు పెట్టుకోలేదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే సినిమా అయితే నచ్చింది. సినిమా అయితే టికెట్ వర్త్గానే ఉంటుంది. మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అస్సలు నచ్చదు. అలాగని జాతి రత్నాల్లాగా ఉండే బీభత్సమైన కామెడీ ఉంటుంది అనుకున్నాను, కానీ అది కూడా లేదు. ఏదో అక్కడక్కడ డైలాగులు ఉన్నాయి, కామెడీ ఉంది, కానీ స్క్రీన్ ప్లే అయితే నిమిషానికి మారిపోతుంటుంది, డైలాగ్స్ సీన్స్ గట్ట. దానివల్ల సినిమాకి కావాల్సిన ఏదో ఒక మ్యాజిక్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. సాంగ్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండడం అయితే జరిగిందనమాట. బాగా యాక్ట్ చేయడం జరిగింది. అలాగే హీరో కూడా చాలా బాగా చేయడం జరిగింది. సపోర్టింగ్ రోల్స్ నరేష్, అలాగే ఆ క్యారెక్టర్ కూడా ఉన్నాయి. ఏదో పెద్దగా జరిగిపోతుంది అనుకుంటాం, కానీ ఆ పెద్దగా జరగడం ఉండదు. ఏదో పెద్ద డైలాగ్ ఉంటాయి, కానీ అది ఉండడం జరిగింది. ఏదో ఒక ఫ్లోలో వెళ్ళినట్టు అన్నమాట. సినిమా గురించి నేనైతే ఈ విధంగా అనిపించింది. మీకు సినిమా చూసిన వాళ్ళకైతే ఏ విధంగా అనిపించింది చెప్పండి. నాకైతే సినిమాని ఏ విధంగా జడ్జ్ చేయాలో తెలియలేదు, అందుకనే నాకు అనిపించింది అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సినిమా చూసిన వాళ్ళు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్.